రెండొద్దుల సంధి చాలా మంది టీవీలలోనే మూతులు పెట్టి కూసుంటుర్రు. ఎందుకంటే ఏపీలో ఓట్లల్లో ఎవరు గెలుస్తారు, తెలంగాణలో పార్లమెంట్ ఓట్లల్లో ఎవరెన్ని దిక్కుల గెలుస్తారు, అధికార షేయ్ పార్టీలకు ఎన్నొస్తాయి, కేంద్రంలో ఉన్న పువ్వు పార్టీలకు ఎన్నొస్తాయి, ప్రతిపక్షంలో ఉన్న కార్ పార్టీలు ఎన్ని దిక్కుల గెలుస్తారు, ఏ లీడరు ఏమేమి ముచ్చట్లు చెప్తాడు అనేటిదంతా ఈయన నీకే. అట్లా అందరి ముచ్చట అటెంక ఇందంగానే ముందుగల తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఏమో చెప్తుండు ఇంద పార్రి. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. తెలంగాణలో పార్లమెంటు ఓట్లు ఓడిచినాక తోల్త సీఎం సార్ ఇట్ట మాట్లాడిండు. వాళ్ళు సగం వీళ్ళు సగం అన్నట్టు అటు పువ్వు పార్టీ వాళ్ళు సగం ఇటు మేము సగం పంచుకుంటే ఇంకోటి ఎప్పటి లెక్కనే మజ్లీస్ వాళ్ళు ఎత్తుకపోయిర్రు అనుకొచ్చిండు సీఎం సారు. పోయిన పారి కంటే ఈ పారి షేయ్ పార్టీకి ఓట్ల శాతం ఈగింత ఎక్కువనే పెరిగింది అంటున్నాడు. అంతేకాదు ఇటు తెలంగాణలో పువ్వు పార్టీని గెలిపియడానికి కార్ పార్టీ వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసిరట. వాళ్ళ అవయవాలన్నిటిని పువ్వు పార్టీ వాళ్ళకు అమ్ముకున్న అన్నట్టే పొట్టు చాపించిండు రేవంత్ సారు. కేసీఆర్ అవయవ దానం చేసిండు బీజేపీకి. ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు ఆయన కళ్ళు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు. ఆ బెనిఫిట్ ఏందో బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. కేసీఆర్ సార్ ఒక్కడే కాదట, కార్ పార్టీ వాళ్ళంతా వాళ్ళ అవయవాలను అమ్ముకున్నారట పువ్వు పార్టీ వాళ్ళకు. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. 8 దుక్కుల పువ్వు పార్టీ వాళ్ళు గెలిస్తే అందులో 7 చోట్ల కార్ పార్టీ వాళ్లకు పెట్టిన డిపాజిట్ కూడా రాలేదనుకుంటా పొట్టు ఆడిపోసుకున్నాడు సీఎం సారు. ఒక కార్ పార్టీ వాళ్ళనే కాదు సందుల అన్నట్టు అటు పువ్వు పార్టీ వాళ్ళను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. 303 సీట్లున్న బీజేపీ 240 సీట్లకు పడిపోయింది. అంటే మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిండ్రు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయింది. ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఆగనాట మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందట. ఇట్టా పార్లమెంటు ఓట్ల లెక్కలన్నీ ఓడిచినాక ఇటు తెలంగాణలో ఉన్న కార్ పార్టీ వాళ్ళను అటు సెంటర్లో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళను ఇద్దరిని మడత పెట్టి మూట కట్టినట్టే అరుచుకున్నాడు సీఎం సారు. చూడాలే మరి దీని మీద అటు పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటారు, ఇటు కార్ పార్టీ వాళ్ళు ఏమంటారు అనేదిగా.